హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. అమ్మ మొదలు పెట్టిందిరా మళ్ళీ చెట్లు పెట్టుడు అని అనుకుంటురా. ఆఫ్ కోర్స్ ఎందుకు మొదలు పెట్టా, నేను ఊరికొచ్చినా తెలియాలి కదా మీకు కూడా. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది, బట్ కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కదా, అందుకనే చెట్లు కూడా చూపిస్తున్నా. బట్ అట్లని కాదు, మీకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు, కానీ చూపిస్తున్నా. మీకు మీ షర్టు గుర్తుందా? మా మునగ షర్టు నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా షేర్ చేసిన కదా. మొన్న పెద్ద వానకి ఇంత షర్ట్ అంతా ఇరిగిపోయింది, నడుముకి మొత్తం కొట్టేసినట్టే ఇరిగిపోయింది. మళ్ళీ చిగురు వచ్చేసింది అనుకోండి. బట్ ఎట్లనో అనిపించింది, కాయలు కాసిన షర్టు సడన్గా ఇరిగిపోయింది వానలకి. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనక పొలాలు, చెరువు ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలలో షేర్ చేసిన కదా. సో నెమలు అయితే పురి విప్పి, అంటే పింఛం విప్పి మంచిగా ఆడుతుంది. నేను అందుకనే క్లిప్ తీసుకున్నా. సడన్గా లేచి చూస్తే ఇంటి వెనకకి నెమలు మంచిగా ఆడుతుంది, అందుకే వీడియో తీసుకున్నా. అండ్ పొద్దుగా లేవగానే ఇంకా ఏమంటారు, టిఫిన్స్ ఏం చేయలేదు, ఛాయ్లో మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ వేసుకొని తింటున్నా. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? మస్తు ఉంటుంది, ఒకసారి ట్రై అయ్యిర్రి. అమృతం లాగా ఉంటుంది బిస్కెట్ ఛాయ్లో. మళ్ళీ అది కూడా మామ్స్ మ్యాజిక్ తింటే మస్తు ఉంటుంది. మాకు ఇది డిగ్రీ అప్పటి నుంచి అలవాటు. అండ్ పొద్దుగాలని అమ్మ లేచి పనులన్నీ చేసేస్తుంది టకటక. పిల్లల్ని ఆడిపిస్తుంది. మా సమీక్ష పోయింది అటు పిల్లల దగ్గరికి ఆడుకోవడానికి. ఇంకా ఊరికి ఆమె వస్తా అని ఏమంటారు, అంత సంతోషంగా పోదాం అని ఎందుకంటే అంటే పిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీ బర్డ్ అయిపోతుంది అనమాట. తను ఇక్కడికి వస్తే ఆడేందంటే కట్టేసినట్టు అయిపోతుంది కదా, అందుకనే అక్కడికంటే ఎక్కువ ఊరి ఈ వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది మా సమీక్ష. అండ్ సైకిల్ కూడా స్టార్ట్ చేసింది, వచ్చుడే ఆలస్యం. వచ్చిన రోజే సైకిల్ తీసి అమ్మమ్మని సైకిల్ తీసి ఇవ్వమని చెప్పి ఆమె తీసుకొని తొక్కించుకుంటుంది అలా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంది. మా చిన్న పాప అక్క సైకిల్ దొక్కుతుంటే నన్ను నిడిచిపెట్టి అక్క సైకిల్ దొక్కుతుంది అన్నట్టుగా చూస్తుంది. మేము వచ్చిన రోజు నుంచి మొదలైంది వర్షము, ఈ వాతావరణం ఇట్లా చల్లగా ఇంకా ఇడుస్తలేదు. ఈ వాన పడడం వల్ల అసలు యూజే లేదు. ఎందుకంటే పెద్ద వాన పడితే యూజ్ ఉంటుంది, కానీ ఇట్లా చిత్తడి వాన పడితే పనులు కావు, దీనివల్ల యూజ్ ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా స్టోర్ కావు. పెద్ద వాన పడితేనే కదా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోర్ అయ్యేది. మా సమీక్ష దేవులాడుకుంటుంది, ఆమె వస్తువులు ఏడేమున్నాయి, ఇంకా ఏడెట్లా అంగడి చేయాలి, ఏడేం చేయాలని వెతుక్కుంటుంది. ఇదేంటిదో కొనుక్కొచ్చుకుంది షాప్లో పోయి. కొంచెం జెల్లీ టైప్లో మాజా టైప్ ఆ టేస్ట్లో ఉంది, అది కొనుక్కొచ్చుకుని అది తింటుంది. నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటి పోయినా నెక్స్ట్ డే అంటే ఇలా పోతే రేపే తెల్లారే జ్వరం వచ్చేసింది. మొత్తము కోల్డ్, కాఫ్, ఫుల్ ఫీవరు. అసలు గింత కూడా ఓపిక లేదు. అసలు అట్లా ఎందుకైందంటే పోయేటప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉంది, ఆ చల్లదన అనుకో, లేకపోతే వాటర్ చేంజ్ అయినందుకు ఎందుకు అట్లా అయిందో తెలియదు. లేకపోతే ఇట్లా ఇక్కడ రెస్ట్ లేకుండా ఏమంటారు పిల్లలతోటి చేసుకోవడం, సడన్గా పోయేసరికి రెస్ట్ దొరికేసరికి బాడీకి కూడా తట్టుకోలేకపోయింది బాడీ. సడన్గా జ్వరం వచ్చేసింది. లైక్ నాకు జ్వరం రావడం వల్ల చిన్న పాప పాలు తాగుతుంది కదా, పాపం తనకు కూడా వచ్చేసింది జ్వరము. పెద్ద పాపకు కూడా వచ్చేసింది. వెదర్ అట్లా కూల్గా అండ్ ముసురు పెడుతుంది కదా బయట వాన, దానివల్ల వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మా ఉన్న ముగ్గురికి వచ్చేసింది. ఈ నుంచి ఆడికి పోయిన సంతోషమే లేదు మాకైతే. మొత్తం ఎవరికి మొత్తం హెల్త్ అయితే అప్సెట్ అయిపోయింది మొత్తము. అమ్మకు కూడా అస్సలు వీళ్ళేంది ఇంత అంటే పండగని తీసుకొస్తే వీళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి, ఆడనే ఉంచిన అయిపోవన్నట్టుగా అట్లా అయిపోయింది మా సిచ్యువేషన్ అయితే. కనీసం ఇవ్వడానికి కూడా రాకుండా నాకైతే మీటికి లేచి ఆ ఓఆర్ఎస్లు అవి తాగితే కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చి అప్పటికప్పుడు లేచి పిల్లల మట్టుకు సర్దుకున్నా నేను అంతే. నేనైతే అనుకున్నా ఎందుకు అయింది, అనవసరంగా ఉన్నక్కడ అయిపోయికి వచ్చినందుకు వచ్చింది కావచ్చు జ్వరం అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఫుల్ ఇంకా గొంతు అయితే నన్ను మీరు ముందు వీడియోలలో ఫాలో అయ్యింటే నా గొంతు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. గొంతు అయితే అటే పోయింది మొత్తం, అసలు వాయిస్ అయితే రాలే. 2-3 డేస్ అయితే ఒట్టి గాలి మాత్రమే వచ్చింది నోట్లో నుంచి, సౌండ్ అస్సలు రాలేదు. 3-4 డేస్ తర్వాతనే నాకు తగ్గింది. అందుకని నేను ఆ మధ్య వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. నేను అనుకున్నా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా కదా, నాకు ఫుల్ టైం దొరికితే వీడియోలు అన్నీ షెడ్యూల్ చేసి పెట్టుకుంటా, మళ్ళీ వచ్చినాక ఒక 10 డేస్ దాకా వర్క్ ఉండకుండా వేసుకుంటా అని నేను అనుకున్నా. టైం ఎంత దొరికితే ఏం లాభం, నాకు హెల్త్ మంచిగా లేనిది నాకు ఆరోగ్యం సహకరించని చెప్పు. అసలు నాకు ఆరోగ్యమే సహకరించలే. టైం ఎంత, ఆ టైం కూడా నాకు పడుకోవడానికి, అసలు నేను పడుకోవడం తప్పించి ఇంకోటి ఏం చేయలేము. మొత్తం రెస్ట్ చేసుకోవడానికి పోయినట్టు అయిపోయింది నాకైతే అక్కడికి పోవడం. అండ్ పిల్లలకు కూడా అట్లా అవడం వల్ల నేనైతే నెప్లైజర్ ఎప్పటి నుంచో పెడుతుంటాను. ఆక్సిజన్ పిల్లలకు పెడతారు కదా, అందులో మందేసి పిల్లలకు పెట్టడమే కాకుండా నేను కూడా పెట్టుకుంటాను అనమాట. అదైతే మాకు బాగా హెల్ప్ అయింది. అంటే కోల్డ్ నుంచి తక్కువ కావడంలో నేను కూడా పెట్టుకుంటా.
ఎక్కువ ఈ సిరప్లు ఇవి నేను ఆల్టర్నేటివ్గానే తీసుకుంటా, ఎక్కువ అవే పెట్టుకుంటా నేనైనా పిల్లల మీద కోల్డ్ ఎక్కువగా ఉంటే. సో అది మాకైతే బాగా హెల్ప్ఫుల్ అయింది. చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ ఆడికి పోయినా ఆ నెప్లైజర్ అయితే ఎంబడే పెట్టుకొని నేను ఎక్కువ శాతం అట్లనే పోయినాక 5 డేస్కి మాకైతే తక్కువ అయింది. అంటే కోల్డ్ కాఫ్ ఇవన్నీ కొంచెం కొంచెం ఒకటొకటి తక్కువకుండా వచ్చినాయి. ఇక నేను పోయిన నుంచి చేత కాకుండా వండుకున్నా అనేసి అమ్మ నా నోరు మంచిలేదని అమ్మ చెప్తే ఇంకా సర్వపిండి పెట్టింది అమ్మ. అండ్ సన్నక్ష పిల్లలకైతే తగ్గిపోయింది మొత్తానికి. నాకే కొంచెం బాగాలేకుండే, బట్ సెట్ అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కూడా మంచిగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వేరే అమ్మల ఇంటికనే నేను ముందు వచ్చేసి బ్లాగ్స్లలో షేర్ చేస్తాను. మీరు అది మిస్ కావద్దంటే ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధా అర్చనారెడ్డి, నేను అర్చన. బాయ్.